హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, ఒక్కసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికంటే ముందు మనందరం కలిసి మన బర్త్డే బాయ్కి విషెస్ చెప్పేద్దామా? అసలు ఫుల్ నాన్ సింక్లో ఉన్నారు. 3, 2, 1 చెప్తా, అప్పుడు చెప్పండి. ఓకేనా? రెడీయా? రెడీ? 3, 2, 1. హ్యాపీ బర్త్డే సుధీర్ గారు, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ సుడిగాలి సుధీర్ గారిని మనం బిగ్ స్క్రీన్ పైన సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ మన ముందుకి ఈరోజు సరికొత్త సినిమాకి సంబంధించిన సరికొత్త గ్లింప్స్ని తీసుకొస్తూ ఉన్నారు. సో సుధీర్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ టీమ్ తరపున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ పిఎస్ సునీల్ గారికి వెల్కమ్ అండి. ఉంటారు, ఇక్కడే ఉంటారు, మీతో మాట్లాడతారు. బోల్డ్ అంత జరగబోతోంది. అసలు ఒక హీరో ఎక్స్క్లూజివ్గా ఈరోజు కేవలం ఫ్యాన్స్తో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫ్యాన్స్తో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే ఈరోజు ఈవెంట్ ఏర్పాటు చేశారు అని అంటే మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో అక్కడే అర్థమైపోతుంది. ఫ్యాన్స్ అందు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ వేరయ్యా అనాలి డెఫినెట్గా. సో ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ చూసినా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, ఆయన కామెంట్స్, వాళ్ళ అల్లరి, వాళ్ళ క్రేజు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. సో అది మీ అందరి ప్రేమ టువర్డ్స్ సుధీర్ గారు. సో ఈరోజు మీ అందరితో కలిసి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు. అండ్ అన్నిటికీ మించి మీ అందరి చేతుల మీదుగా మీ అందరితో పాటు గ్లింప్స్ని కూడా లాంచ్ చేసుకోబోతూ ఉన్నారు. సో టు స్టార్ట్ విత్ సుధీర్ జోకర్. నిజంగా ఐ థింక్ సుధీర్ గారు జోకర్ అనే కానివ్వండి. సార్ సుధీర్ గారు లేచి అలా ఒకసారి అలా కానివ్వండి. ఈవెంట్ అంతా మీదే, ఈ రోజంతా మీదే. మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు ఈరోజు. అయ్యిందా? ఓకేనా? నేను మాట్లాడొచ్చా? ఓకే. సో జోకర్ గ్లిమ్స్ లాంచ్ ఇవాళ మనం జరుపుకోబోతున్నాము. సుధీర్ జోకర్గా మన ముందుకి ఈ సినిమా రాబోతోంది. సో జోకర్ అనే టైటిల్కి ఐ థింక్ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక స్పెషల్ వెయిట్ ఉంది, మనందరి హార్ట్స్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అని చెప్పాలి. సో అలాంటి టైటిల్ తోటి సుధీర్ గారు రావడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సో సుధీర్ గారు ఈజ్ కమీడియన్గా తెలుసు, తర్వాత యాంకర్గా తెలుసు, హీరోగా తెలుసు, అన్నీ తెలుసు. కానీ బట్ ఐఎమ్ ష్యూర్ సుధీర్ గారు ఈజ్ ఆల్వేస్ ఎ మెజిషియన్. ఎందుకంటే ఆయన మెజిషియన్గాను మ్యాజిక్ చేస్తారు, యాంకర్గాను మ్యాజిక్ చేస్తారు, కమీడియన్గాను మ్యాజిక్ చేస్తారు, స్క్రీన్ ప్రెజెన్స్తోనూ మ్యాజిక్ చేస్తారు, హీరోగా కూడా మ్యాజిక్ చేస్తారు. సో యూ ఆల్వేస్ ఆర్ ఎ మెజిషియన్. సో ఈసారి మళ్ళీ మొత్తం కార్డ్స్తో వస్తున్నారు, జోకర్ అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా సుధీర్ జోకర్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? చూడడానికి రెడీయా గ్లిమ్స్? ఎస్, ఇవాళ మా ఫ్యాన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, గెస్ట్లు అయినా అన్నీ మీరే కాబట్టి మీరందరూ కలిసే ఇవాళ మన గ్లిమ్స్ని లాంచ్ చేయాలన్నమాట. సో సుధీర్ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము గ్లిమ్స్ లాంచ్ చేసుకోబోతున్నాము. సో మనందరం ఇప్పుడు కౌంట్ డౌన్ 3, 2, 1 అనేది రెగ్యులర్ అయిపోతుంది కాబట్టి మనం JOKER అని చెప్తాం. ఓకేనా? JOKER అండ్ గ్లిమ్స్ లాంచ్ చెప్పాలి. రెడీయా? ఇంకొంచెం సౌండ్ సరిపోవట్లేదు. రెడీ? ఎస్, కమాన్ ఎవ్రీబడి. అక్కడ ఏమన్నా మైకులు ఏమన్నా ఇస్తారా? 1, 2 కొంచెం మాకు సౌండ్ గట్టి వినిపించాలి. కెమెరాల్లో కూడా ఇటొకటి అటొకటి ఒక 2 మైకులు ఇవ్వండి. అందరూ ఆ మైక్ దగ్గరికి రండి. ఓకేనా? కొంచెం మంచిగా వెనకాల. ఓకే రెడీయా? సో హియర్ వి గో. పర్లేదు, అక్కడెక్కడ ముందు అందరికీ అందేలా పెట్టుకోండి అంటే. సరే, ఓకే రెడీయా? ఓకే. సో JOKER గ్లిమ్స్ లాంచ్. సూపర్. సో ఎస్, మరి ఆన్ స్క్రీన్ సుధీర్ జోకర్ గ్లిమ్స్ ని చూసేద్దాము. జై సుధీరన్న.
అక్కడ నుంచి బోల్డెన్ ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆపడం ఎందుకని నేను కూడా కాసేపు సైలెంట్గా ఉన్నా. అన్నీ కవర్ చేశారు కదా. ఎలా అనిపించింది? సుధీర్ జోకర్ బ్యాంగర్ని ఇప్పుడే మనం స్క్రీన్ పైన చూసేసాము. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఎప్పుడైనా జిమ్కి వెళ్ళావా? ఓకే, ఆర్డర్. ఓకే, సో ఎస్, బ్యాంగర్ నిజంగా అదిరిపోయింది. ఓ మై గాడ్, అసలు ఏ ఎలిమెంట్ గురించి ఫస్ట్ మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ మన బర్త్డే బాయ్ కాబట్టి ఈరోజు ఫస్ట్ డెఫినెట్గా సుధీర్ గారి లుక్స్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. సుధీర్ గారు, ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ స్టైలిష్ లుక్ ఎవర్. నిజంగా అసలు లుక్స్ అయితే అద్దరిపోయాయి. ద స్క్రీన్ ప్రెసెన్స్, ద బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో స్పాట్ ఆన్. నిజంగా అద్దరిపోయిందండి. వీ కెన్ సీ ద హార్డ్ వర్క్ బిహైండ్ దాట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ విజువల్స్ ఏంటి, సుధీర్ గారితో కనిపిస్తున్నటువంటి యాక్టర్స్ ఏంటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ద మ్యూజిక్ ఏంటి, ప్రతిదీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిన సినిమాగా మాకు అనిపిస్తోంది సుధీర్ జోకర్ అనేది. నిజంగా ఒక మెజిషియన్గా, ఒక సాదా సీదా అబ్బాయిగా, మనలోని అబ్బాయిగా ఒక అబ్బాయి ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు హీరోగా ఇంత అద్భుతమైన జర్నీని కొనసాగిస్తున్నారు అంటే దట్ ఈజ్ నాట్ ఏ జోక్. బట్ ఈసారి సుధీర్ జోకర్గా ఒక కొత్త గేమ్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఆ గేమ్లో గెలుస్తారని తెలిసే అడుగు పెట్టారనేది కూడా అర్థమైపోతుంది. సో డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అర్థమైపోయింది. సో మీరందరూ రెడీ ఆ బ్లాక్ బస్టర్ అందించడానికి సుధీర్ ఫ్యాన్స్? ఎస్, సో మనం ఆల్రెడీ స్క్రీన్ పైన చూసినట్టు మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ అఫ్ కోర్స్ అయేషాని కూడా చూస్తున్నాము. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండుగ. సో ఎస్, మనందరికీ తెలిసిన ఇష్టమైన ఆర్టిస్టులు, యాక్టర్స్తో పాటు లియోన్ జేమ్స్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, అసలు ఆయన మ్యూజిక్ యూత్లో ఎంత అద్భుతంగా వెళ్తుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఏమంటారు ఆస్పెక్ట్లోనూ ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు విజయ్ గారు. అండ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ శ్రీధర్ గారు హియర్ టుడే. సో మీరు ఆల్రెడీ బ్యాంగర్లో చూసుంటారు ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ పరదా. డెఫినెట్గా పరదా అనేది వెరీ ప్రౌడ్ ఫిలిం ఫర్ యూ. నిజం చెప్పాలి అంటే అంత సెన్సిబుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిలింని అందించిన మేకర్స్ మళ్ళీ ఒక సబ్జెక్ట్ని ఎంచుకుని మా ముందుకు వస్తున్నారు అని అంటే అక్కడే మాకు ఆ ట్రస్ట్, ఆ నమ్మకం అనేది వచ్చేసింది. విజయ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇప్పుడు ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఓ వేసుకుందాం మన డైరెక్టర్ గారికి. మీ ఫేవరెట్ హీరో సుధీర్ గారిని ఇంత అద్భుతంగా చూసిన డైరెక్టర్ గారికి ఒక్కసారి గట్టిగా ఓ. ఎస్, సో అదండి. అదన్నమాట సంగతి. సో ఒక హీరోని ఇంత అద్భుతంగా చూపిస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్కి కూడా ఫ్యాన్స్ అయిపోతారు. కాబట్టి మీకు కూడా ఈ సినిమాతో చాలామంది ఫ్యాన్స్ రాబోతున్నారు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా, నాకు తెలుసు మీరందరూ సుధీర్ గారిని స్టేజ్ పైన చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ముందుగా అయితే డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారికే వెల్కమ్ చెప్పాలి. సో విజయ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సుధీర్ జోకర్ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్లో ఒకరు విజయ్ గారు. హార్టీ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ మన డైరెక్టర్ పిఎస్ సునీల్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సునీల్ గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే, వి ఆల్సో హ్యావ్ షరీఫ్ గారు హియర్, డిఓపి. వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత స్టైలిష్ విజువల్స్ని, ఇంత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఆయన లెన్స్ ద్వారా మనందరికీ ఇవ్వబోతున్నారు షరీఫ్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇక ఈరోజు సుధీర్ గారికి వెల్కమ్ నేను చెప్పే కంటే మీరందరూ కలిసి చెప్తేనే బాగుంటుంది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ సుడిగాలి సుధీర్ గారు ఆన్ టు ద స్టేజ్.
విజయ్ గారు. ఎస్, ప్రొడ్యూసర్ విజయ్ గారు వెల్కమింగ్ అవర్ బర్త్డే బాయ్ సుడిగాలి సుధీర్ గారు, హీరో సుధీర్ గారు, హార్టీ వెల్కమ్. అయ్యా షరీఫ్ గారు మీరు కూడా జాయిన్ అయితే ఒక గ్రూప్ ఫోటో. ఓకే, సో మరి సుధీర్ గారి స్పీచ్ కోసం మీరు కాసేపు వెయిట్ చేయాల్సిందే. దానికంటే ముందు అలా అయితే ఆయన స్పీచ్ కూడా తర్వాతే. సో ముందుగా షరీఫ్ గారు టు ప్లీజ్ స్పీక్. రండి రండి రండి, మీరే. థ్యాంక్ యూ. ఫస్ట్ అన్నా విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నా. దిస్ గ్లిమ్స్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ అ బ్లాక్ బస్టర్ జర్నీ. ఇది అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సునీల్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు అండ్ సుధీర్ అన్న. సునీల్కి he had many options for DOP, but still he chose me. దానికి థ్యాంక్స్ అంతే. వై డూ యూ థింక్ హీ చోజ్ యూ? అన్ని ఆప్షన్స్ ఉంటే కూడా అది ఆయనే చెప్పాలా, మీకు తెలియదా? ఆయన చెప్తే అది కరెక్ట్. బట్ ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారన్న దానికి ఆన్సర్ మాకు స్క్రీన్ పైన ఆల్రెడీ కనిపించింది. యా, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు. ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. సో వాళ్ళు సైగలు చేసుకుంటున్నారు. ఇగో మీరే చెప్పండి మైక్ ఎవరికి ఇవ్వాలో. విజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఫ్యాన్స్, ఫస్ట్ మన సుధీర్ జోకర్కి విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. నేను పరదా తర్వాత చాలా కథలు వింటూ ఉన్నప్పుడు ఏ కథ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చిన కథే ఈ జోకర్ అండి. ఈ కథను ఇక్కడ పంపించిన సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు ప్లీజ్ రండి, ఒకసారి మీరు రండి పైకి. తర్వాత నాకు సునీల్ ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత దీన్ని పెర్ఫెక్ట్గా డెవలప్ చేసి ఇలా తీసుకొచ్చాం మీ ముందుకి. సునీల్తో పాటు వచ్చిన ఇంకొక ప్యాకేజ్ మా షరీఫ్. అది షరీఫ్ అసలు డిఓపిలా కాదు, ఒక ఏడీలా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ షరీఫ్. సునీల్ గురించి షరీఫ్ గురించి నేను మనం ముందు ఈవెంట్స్లో మాట్లాడదాం. ఇది ఇంకా జస్ట్ బిగినింగ్. ఇది జోకర్ సినిమాని డెఫినెట్గా మీ ఫ్యాన్స్కి నచ్చే విధంగా డెఫినెట్గా ఇది చేస్తున్నాం మేము. దానికి మేము అహర్నిశలో కష్టపడుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయం. మీ సుధీర్ని, మీ సుడిగాలి సుధీర్ని మీరు ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో ఆ రకంగా మా టీం అంతా కష్టపడి చేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ గ్లిమ్స్, ఈ బ్యాంగర్. డెఫినెట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను నమ్ముతున్నాను నేను. అండ్ సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సుధీర్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఎంత హెల్పింగ్గా ఉంటారు, ఎంత కోఆపరేటివ్గా ఉంటారు ప్రొడక్షన్ అనేది నాకు తెలుసు, నేను చూస్తున్నాను. సో 50% షూట్ కంప్లీట్ అయిందండి. ఇంక నెక్స్ట్ 2 monthsలో షూట్ కంప్లీట్ చేసి నేను రిలీజ్ ప్లాన్ చేస్తాను నేను. ఫ్యాన్స్ మీకు ఒక్క విషయం చెప్పేసి నేను ఆపేస్తాను. ఒకటే, సుధీర్ 13 yearsగా తను కష్టపడుతూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మనందరికీ ఈ రకమైన సక్సెస్ చూపిస్తూ మీ అందరి అభిమానం పొందారు. యాజ్ ఏ ఫ్యాన్స్గా మీరు ఆయన రోల్ మోడల్గా తీసుకొని ఆయనంత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది రిలీజ్ చేసేటప్పుడు అనుకున్నాం ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలని. సుధీర్ బర్త్డే కన్నా మంచి డే ఉండదు, మీ అందరి ముందు కన్నా మంచి వెన్యూ ఉండదు. సో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్.
బ్యాంగర్ మీ అందరికి నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చిందా? డన్. ఓకే, చెయ్యండి షేక్ చేయండి. జస్ట్ ఇంకొక 1-2 monthsలో టీజర్లో మళ్ళీ కలుద్దాం మనం, షూర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆఫ్ కోర్స్, ఓవర్ టు డైరెక్టర్ పిఎస్ సునీల్ గారు. పుట్టినందుకు థ్యాంక్స్ అన్న. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు స్పీచు, బట్ దేవుడు ఎప్పుడు లాస్ట్లో ఉండాలా. ఫస్ట్ నా డైరెక్షన్ టీంతో స్టార్ట్ చేస్తా. నా టార్చర్ని భరించి నా కోసం కష్టపడుతున్న నా డైరెక్షన్ టీంకి థ్యాంక్స్. గౌరీ, సురేంద్ర, వెంకీ, దినేష్, వంశీ, అర్జున్, చందు, రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సెట్ అవ్వడానికి హెల్ప్ చేసిన సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఫస్ట్ స్పీచు కొంచెం టెన్షన్ ఉంది. నరేషన్ ఇచ్చాక విజయ్ గారు చేస్తా అన్నప్పుడు బాగా అనిపించింది. అరే, మేము అనుకున్న సినిమా బడ్జెట్ పెడతారా లేదా అని భయం వేసింది. బట్ సూపర్ ప్రొడ్యూసర్ సెట్ అయ్యాడు మనకి. ఒక డైలాగ్ చెప్తా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ ఎలానో సుధీర్ అన్న ఫ్యాన్స్కి జోకర్ అలా అవుద్ది, ఫిక్స్ అవ్వండి మీరు. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ లేకుండా ఇంత బాగా సినిమా రాదు. అండ్ సుధీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాకుండా ఇంకా వేరే ఏ హీరో అయినా ఇంత సపోర్ట్ చేయడు, నన్ను ఇంత నమ్మడు. సో నమ్మినందుకు థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. షరీఫ్, నీ గురించి ట్రైలర్ ఈవెంట్ అప్పుడు మాట్లాడతాం. కాదు సునీల్ గారు, ఇదంతా చూస్తుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందా, రెస్పాన్సిబిలిటీ ఎక్కువైనట్టు అనిపిస్తుందా, ఏంటి భయం వేస్తుందా? పెరిగింది. భయం పెరిగిందా? బట్ మాకైతే ఈరోజు బ్యాంగర్ చూసిన తర్వాత నమ్మకం బాగా పెరిగింది. Thank you, సో thank థ్యాంక్ you, యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి సినిమా కోసం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరిగా అరాచకం చేయడానికి రెడీయా? సుడిగాలి సుధీర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ so very much. Thank you everybody. Thank you. So much. Okay. Thank you. Thank you ఎక్కువసేపు మాట్లాడిన ఒక 1 minute. నా ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే ఓన్లీ నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. టుడే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ బర్త్డే విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం. నేను నా ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యాన్స్తోని.
సో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెలబ్రేషన్కి కారణమైనటువంటి ఈ జోకర్ బ్యాంగర్ ఏదైతే ఉందో ఇది నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జోకర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ బర్త్డేకి అనుకున్నాను దిస్ బర్త్డే సో స్పెషల్ టు మీ, ఈ బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది అని చెప్పానని. కానీ ఇన్ని ఇయర్స్లోని ఇప్పుడు ఈ బర్త్డే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై స్పెషల్ బర్త్డే అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చిన ఐ నో అందుకే అంటున్నాను, మీ అందరికీ పనులు ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి పనులు ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను చెప్తాను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అమ్మో. సో నా టీం గురించి, నా క్రూ గురించి నేను ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సునీల్ నా దగ్గరికి వచ్చి, అంటే నన్ను ఈ కథకి సుధీర్ అన్న కరెక్ట్ అని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సునీల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ దాని తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, ఎందుకంటే కథ బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు, మంచి కథ ఎలా తీస్తారు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తారు ఏంటి అన్న టైంలోని వచ్చింది విజయ్ గారు వాళ్ళు. సో విజయ్ గారు సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మీరు చూస్తే విజువల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలి, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఏమంటే సినిమాకి ఏం కావాలి సునీల్, ఇది కావాలా అని చెప్పని సినిమాకి ఏం కావాలో అది ఇచ్చి తీసిన వ్యక్తి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా ఇదంతా జరిగేది కాదు. అండ్ వీళ్ళందరి వర్క్ని ఒక ఎత్తు అయితే, ఈ వర్క్కి గట్టి కాంపిటీషన్, నేనేమన్నా తక్కువ, నేను గట్టిగా ఇస్తాను అని చెప్పి పనిచేసింది షరీఫ్. సచ్ ఎ వండర్ఫుల్ డిఓపి. అసలు నన్ను చూస్తుంటే నాకే విజువల్స్లోనే పర్లేదు బాగున్నానే, నేను చాలా బాగున్నానని అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను అదే, షరీఫ్ ఎంత బాగా చూపించారంటే మీరు అని చెప్పాను. లేదన్న మీరు కూడా బాగున్నారు, అందుకే అది బాగుంది అని చెప్పాను నేను అంటారు అనమాట. వండర్ఫుల్ డిఓపి. అండ్ తన వర్క్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే కనుక, ఇది ఇంత బాగా రావడానికే కారణమైనటువంటి వాళ్ళ మాట వీళ్ళు. అండ్ ఇవాళ ఈవెంట్కి రాలేదు, ఎందుకంటే ఇందాకటి దాకా గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పని చెన్నైలోనే పనిచేస్తున్న లియోన్ జేమ్సన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫెంటాస్టిక్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, డిఓపి తీసిన విజువల్స్కి 100% న్యాయం చేసి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు అన్నమాట బ్యాంగర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ లియాన్. అండ్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, ఎవరెవరైతే, ఇంకా నేను ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. సో ఇంకా ఎవరెవరైతే పనిచేశారో ఈ బ్యాంగర్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది మీరు నాట్ జస్ట్ ఫ్యాన్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నా బర్త్డేకి నాకు కూడా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది. బేసికల్లీ నేను మర్చిపోలేను, ఎందుకంటే బర్త్డేకి నేను జనరల్లీ ఏదైనా రిలీజ్ చేయాలి అయ్యి నేను అనుకోనమాట. నేను ఇంట్లో ఉందో అది ఫ్యామిలీ టైము. సో ఎందుకంటే నేను ఉండడానికి రీజనే మా మమ్మీ డాడీ, సో వాళ్ళతోనే స్పెండ్ చేయాలనే దీంట్లోనే ఉంటాను అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది మార్చి ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే బ్యాంగర్ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను. నాకు కూడా పంపిలా, నాకేదో రఫ్ వర్షన్స్ ఇంతకు ముందు ఎప్పుడో ఇలా ఉండొచ్చు అనేది పంపించారు తప్ప ఫైనల్ వర్షన్ నేను చూడలేదు మాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. సచ్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇట్ ఈస్. నాకు కూడా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్ #మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా ఆఖరి శ్వాస దాకా జనాల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు ఇది మాట. టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అందుకే సినిమా ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేది ఇప్పుడు చెప్పట్లేదు మాట. మెల్లిమెల్లిగా కంటెంట్ వచ్చేసరికి మీకే అర్థమైంది కదా, లాస్ట్లో మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు అని చెప్పి మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది, చాలా థ్యాంక్స్ మీ అందరికీ చెప్తున్నాను. నేను ఫర్దర్గా ఇలా ఇబ్బంది పెట్టను, ఎక్కడి నుంచో దూరం నుంచి రావడాలి పెట్టను. ఏదైనా హాలిడే రోజు ఏదైనా ఉన్నా సరే పెడతాను. అనుకోకుండా నా బర్త్డే వర్కింగ్ డే రావడం వల్ల ఇలా అయ్యింది మాట. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.